హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ ఒక మంచి డైలీ వ్లాగ్తో అయితే మీ ముందున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, తన్మయ్ ఏమో డ్యాన్స్ చేస్తూ ఉంది. మేము బయటికి వెళ్ళొచ్చాం కదా 99 మార్కెట్కి. వెళ్ళొచ్చిన తర్వాత నేను చేసిన యాక్టివిటీస్ అన్నీ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఇక రాగానే పైన మొక్కలకైతే వాటరింగ్ చేద్దామని వెళ్ళొచ్చాను. ఇక వెళ్ళి వచ్చేటప్పుడు ఖాళీగా అయితే రాము కదండి, బట్టలు అయితే ఎప్పుడూ ఉంటానే ఉంటాయి కదా. ఈరోజైతే 2 లోడ్స్ వేశాననమాట. తన్మయ్ బట్టలు అండ్ మా బట్టలు చాలా ఉన్నాయి. ఇక అవన్నీ కూడా రాగానే టీ పెట్టుకున్నాను ఆల్రెడీ స్టవ్ మీద. ఇక నేను బట్టలన్నీ కూడా 1 బై 1 మడతలైతే పెట్టేసుకుంటున్నాను. ఏంటంటే ఈ బట్టలు ఎక్కువ ఉన్నాయనుకోండి, ఇంటి నిండా మెస్సీగా అనిపిస్తూ ఉంటుంది. అందుకని వాటన్నిటిని కబోర్డ్లో సర్దేసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా ఉంటుంది కదా. It's midnight, we're going all night. Can you pass a drink to get the vibe right? Don't feel like having a Bud Light. How's tequila with some salt and lime? Oh my, am I alright? Thanks for asking, doing just fine. Can I say that? ఇప్పుడైతే టీ తీసుకొచ్చుకున్నాను కదా, మీకు తెలుసు కదా నేను కొంచెం చల్లగా తాగుతానని టీ. అందుకని ఇక దాన్ని అయితే పక్కన పెట్టేశాను. మళ్ళీ బట్టలు, ఇక పిల్లల్ని ఏంటంటే కాస్త వర్క్ ఉంది, ఇక చదివిపిస్తూ ఉన్నాను అనమాట. ఇక వాళ్ళు చదువుకుంటా ఉన్నారు, మళ్ళీ నాకు బట్టలు, ఇదే పని సరిపోయిందనమాట. చాలా బట్టలు అయితే ఉండిపోయినాయి కదా, అవన్నీ కూడా 1 బై 1 మడతలు అయితే పెట్టేసుకున్నాను. మళ్ళీ బట్టలు చూసారు కదా. Aren't you tired of the drama? You use your words like they are knives. I don't need that type of drama and trying to be tough all the daytime. అరే మళ్ళీ బట్టలు ఏంటి ఇన్ని బట్టలు అని అనుకుంటున్నారా? ఏమీ లేదండి, ఇవి ఆల్రెడీ మడతలు పెట్టి పక్కన ఉంచాను కదా. నేను ఆల్రెడీ పిల్లల్ని చదివిపిస్తాను అని చెప్పాను కదా, చదివిపిస్తున్నానని. ఇక వాళ్ళ డౌట్లు అవి క్లారిఫై చేస్తూ, వాళ్ళకి నోట్స్లు అవి పెట్టిస్తూ, మధ్య మధ్యలో కొన్ని బట్టలు మడతలు పెడుతూ, నేను టీ తాగుతూ, ఈ అన్ని పనులు చేస్తూ, బియ్యం కూడా నానబెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇక అవన్నీ కూడా బెడ్రూమ్లోకి షిఫ్ట్ చేశాను, మడతలు పెట్టినవన్నీ. ఇప్పుడు ఇవన్నీ కూడా కప్బోర్డ్స్లోకి సర్దుకుంటున్నాను. ఇంకా అక్కడ ఇంకో బ్యాగ్ కనిపిస్తుంది చూసారా మీకు, లాండ్రీ బ్యాగ్, దాంట్లో కూడా ఉన్నాయన్నమాట. అవేంటంటే నావి డ్రెస్సులన్నీ కూడా కొంచెం అటు ఇటుగా ఉన్నాయి, అవన్నీ కూడా తీసేద్దాము, నాయి కొన్ని మడతలు పెట్టుకుందామని అన్నీ కూడా లాండ్రీ బాస్కెట్ ఖాళీ అయింది కదా, ఇక ఖాళీగా కనిపిస్తే ఎందుకు ఊరుకుంటామండి. ఇక అవన్నీ కూడా వాటిలో ఫిల్ చేసి పెట్టాను. ఇక వీళ్ళని బట్టి కొన్ని అవసరం ఉన్నాయి ఉంచుకొని మిగిలిన తీసేద్దాం అనుకుంటున్నాను. అలానే ఈరోజు బెడ్షీట్స్ కూడా, ఈ రోజైతే నేను బెడ్షీట్స్ అంటే పిల్లో కవర్స్ అవన్నీ కూడా బెడ్రూమ్లో అయితే మార్చుకున్నాను. ఇక అందుకని ఈరోజు చాలా పని ఉండిపోయింది. ఇక రాగానే బయట నుంచి ఎందుకులే అని అనుకున్నాను. కాకపోతే ఇక ఎప్పటికప్పుడు వర్క్ ఉంటానే ఉంటుంది కదండి. మళ్ళీ మార్నింగ్ అవుతే పిల్లలు స్కూలు బాక్సులు ఇవే సరిపోతుంది. ఇక ఎప్పుడు వీలైతే అప్పుడు నేనైతే మ్యాక్సిమం పని చేసుకుంటానే ఉంటాను ఇలాగా. ఇక బట్టలు చూసారు కదా ఎన్ని ఉన్నాయో, అవన్నీ కూడా వాళ్ళవి, మా బాబు అయితే పక్కన హ్యాంగర్స్కి అటు హ్యాంగ్ చేయాలి. ఇక అవన్నీ కూడా చేసేస్తూ ఉన్నాను. చూడ్డానికి చాలా సింపుల్గా పని ఏముంటుంది అని అనిపిస్తుంది, కానీ ఇంట్లో ఎంత పని ఉంటుందో అది ఇంట్లో చేసుకునే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే మనం ఇప్పుడు ఎంప్లాయీస్ అనుకోండి, అవసరం ఉన్నంత వరకు సర్దుకుంటాము, టకటక జాబ్కి వెళ్ళిపోతూ ఉంటాము. ఇంట్లో ఉండే వాళ్ళం ఏంటంటే ఇంట్లో ఉన్న ప్రతి పని మనదే అనమాట. ఇక కంప్లీట్గా హౌస్ మేడ్స్ కానీ వీళ్ళెవరు లేకపోతే మేడ్స్, ఇక కంపల్సరీ మనమే చేసుకోవాలి. కాబట్టి ఏ టు జెడ్ అనమాట, ఇక ఏ టు జెడ్ మనమే చేసుకోవాలి. ఈరోజు ఈ పని చేసాము ఆగుదాము అని అంటే కుదరదు కదా. ఎందుకంటే డైలీ బట్టలు ఉంటానే ఉంటాయి, అంట్లు ఉంటానే ఉంటాయి, వంట ఉంటానే ఉంటుంది, క్లీనింగ్ ఉంటానే ఉంటుంది, ఏది ఉండకుండా ఉంటుందండి. ఇప్పుడు ఎంప్లాయీస్కి అయితే హెల్పర్స్నో వాళ్ళనో వీళ్ళనో పెట్టుకుంటారు, ప్రాబ్లం ఉండదు. కానీ ఇంట్లో పని చేసుకునే లేడీస్కి అంటే ముఖ్యంగా హోమ్ మేకర్స్కి అయితే సమస్తం పని వాళ్ళే చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక చూసారు కదా, అన్నీ కూడా 1 బై 1 అయితే మడతలు పెట్టేసుకొని మొత్తం కూడా కప్బోర్డ్స్లో అయితే సర్దేసుకుంటున్నాను. ఏమంటారు మీరు, అవునా కాదా? ఇంట్లో హౌస్ హెల్పర్స్ లేకుండా ఇంట్లో వాళ్ళే చేసుకునే వాళ్ళకి ఎప్పుడు ఏ పనికి టైం కుదిరితే ఆ పని చేసుకుంటూ ఇల్లంతా కూడా క్లీన్గా ఉంచుకోవడానికి అయితే ట్రై చేస్తారు కదండి. అంతేనా? మీరు కూడా అంతేనా అన్నది కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక నేను ఈ బట్టలు మిగిలిన పనులు ప్రాసెస్ అంతా అయిపోయినాక ఇక నైట్ ఉంటుంది కదా మనకి, మళ్ళీ స్టవ్ క్లీనింగ్. ఇక నైట్ పడుకునే ముందు కంప్లీట్గా స్టవ్ అంతా క్లీన్ చేశాను. ఈరోజైతే నేను చూస్తున్నారు కదా, బర్నర్స్ని అయితే నానబెట్టాను, ఎంత నల్లగా ఉన్నాయో.
సరే అని చెప్పేసి నేను వీటినైతే కొంచెం తినే సోడా, కొంచెం బేకింగ్ పౌడర్ అంటే తినే సోడా, నెక్స్ట్ విమ్ లిక్విడ్, నెక్స్ట్ వెనిగర్ వేసి కొంచెం వాటర్‌లో అయితే నానబెట్టాను. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి క్లీనింగ్ చేసేసుకుంటాననమాట. ఇప్పుడు నేను నానబెట్టి జస్ట్ హాఫ్ ఎన్ అవర్ అయింది అంతే. చూసారు కదా ఏమీ వదలట్లేదు, మురికి అట్లనే ఉంది. ఇక నేను దీంట్లో కొంచెం వెనిగర్ వేస్తే బావుంటుందేమో అనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ సొల్యూషన్‌లో వెనిగర్ ఎక్కువ ఉంటేనే మనకి మురికి అనేది ఎక్కువగా వదులుతది. అంటే త్వరగా క్లీన్ అవుతది. చూసారు కదా వెనిగర్ కూడా పోసి పెట్టేసుకున్నాను. ఇక మార్నింగ్ లేచిన తర్వాత ఇక దీన్ని క్లీనప్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ గుడ్ మార్నింగ్ మీ అందరికీ. ఈరోజైతే నేను మళ్ళీ బట్టలు, మళ్ళీ వాటరింగ్, మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ నేనైతే డాబా మీద ఉన్నాను. ఇక ఈరోజైతే చూసారు కదా అవి ముద్దగా పూసినాయన్నమాట మందారాలు. అవి నేను లాస్ట్ టైం మీతో షేర్ చేద్దాం అనుకున్నాను. కానీ అప్పటికి ఫ్లవర్ లేదు, మిస్ అయిందనమాట. ఇక ఆ తర్వాత అయితే ఇప్పుడు పూచాయి మళ్ళీ అవి. కానీ సైజ్ అయితే క్వాంటిటీ తగ్గిందండి. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా మా పక్కన అపార్ట్మెంట్ కడతా ఉన్నారు కదా! దాంట్లో అన్నమాట ఈ కోళ్ళు. చూడండి ఎలా ఉన్నాయో, ఎక్సర్సైజ్ చేస్తున్నాయి మార్నింగ్ వచ్చేసి. చక్కగా మట్టిలో పడుకొని కాళ్ళు, చేతులు అటు ఇటు సాగదీసుకుంటూ చక్కగా యోగా అవి ఇవి చేసేసుకుంటున్నాయి అన్నమాట. మనం ఎలాగో చేయట్లేం కదా! నెక్స్ట్ వచ్చేసి ఇక నేను ఇంట్లో ఇక బాబుకి స్కూల్ ఉంది. తను వెళ్ళిపోయాడు. టిఫిన్ అది చేశాను. ఇక నేను ఈరోజైతే డైనింగ్ టేబుల్ దగ్గర కొద్దిగా క్లీనప్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు ఈ గ్లాస్ జార్స్ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుందాం అనుకుంటున్నాను. అలానే ఆ పప్పులు అవన్నీ కూడా చెరిగి మళ్ళీ వాటిల్లో జార్స్‌లో ఫిల్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే వాటిల్లో మనకి అడుగున ఉంటాయి కదా! పురుగు, పుట్ర ఉంటాయి తెలీదండి. మళ్ళీ వాటిల్లో ఫ్రెష్ ఐటెమ్స్ గనక పోసాము అంటే మళ్ళీ కష్టం కదా! అన్నీ ఖరాబ్ అయిపోతాయి. అందుకని ఈ గ్లాస్ జార్స్‌ని క్లీన్ చేస్తూ మళ్ళీ వాటిని నేను చెరుగుతూ మళ్ళీ కొత్తయి తెచ్చుకున్నవి కూడా చెరిగి గ్లాస్ జార్స్‌లో అయితే ఫిల్ చేసుకోవాలి. అలానే మనకి పురుగు ఎక్కువ పట్టకుండా అంటే శనగలు, పెసరపప్పు ఇలాంటివి ఎక్కువ పురుగు పడుతూ ఉంటాయి కదా! మినపప్పు, కందిపప్పు ఇప్పుడు అన్నీ పడుతూనే ఉన్నాయి. వాటికి ఏమి వాడాలి ఏంటి అన్నది అంటే ఒక మెడిసిన్ రూపంలో ఉంటది. అది నేను నా నెక్స్ట్ వీడియోలో మీతో తప్పకుండా షేర్ చేస్తాను. అంటే నెక్స్ట్ వీడియో అన్నాక నేను వేరే ఏదైనా వీడియో పోస్ట్ చేశాననుకోండి, ఏంటి నెక్స్ట్ వీడియో ఇదని అది పోస్ట్ చేశారు అని అనుకోవద్దు. ఎందుకంటే ఈలోపు నేను ఆల్టర్‌నేట్‌గా మనం ఇంకొక వీడియోనైతే ఎడిట్ చేసి పెట్టుకుంటాం కాబట్టి కంప్లీట్‌గా ఆ వీడియోనే వస్తదనమాట. ఇక నేను నెక్స్ట్ ఇప్పుడు మీకు వీడియో పోస్ట్ చేసిన తర్వాత నేను మళ్ళీ కొత్తగా షూట్ చేసుకోవాల్సుంటది. అందుకని నేను మీకు నెక్స్ట్ వీడియో అని చెప్పినా గూడా కొంచెం ఒక 1 ఆర్ 2 డేస్ ఆగి వచ్చేస్తదనమాట. ఏమీ అనుకోవద్దు. Deep within, here we go, but somehow I'm caught in the middle. Is this the end before we've even begun? Should I work against the flow, a drop in the ocean so endless, reaching for our moments miles above? I just need one, diving in to all this endless space, falling stars, but still I see you. Sweet escape, a lovely start, but letting go's the hardest part. Swimming in this deep, deep blue. చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు ఎంత పనుందో. ఇది నెక్స్ట్ డే పని కూడా నేను మీతో షేర్ చేసేసాను. ఈరోజు ఆఫ్టర్‌నూన్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. ఇక ఈవినింగ్ వచ్చేసి నేను ఇడ్లీకైతే నానబెట్టుకున్నాను. ఎందుకంటే పిల్లలకి మళ్ళీ మార్నింగ్ టిఫిన్స్ ఇవన్నీ అవసరం ఉంటాయి కదా! అందుకని చెప్పేసి ఇదైతే దిబ్బ రొట్టెలైనా వేసుకోవచ్చు కదా! ఈ విధంగా అయితే జరిగింది ఈరోజు. మీకు గ్లాస్ జార్స్ లింక్స్ అంటే ఇప్పుడు బర్డ్ జార్స్ చూసుంటారు కదా! వాటి లింక్స్‌ని అయితే నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. కావాలంటే గనుక చెక్ చేసుకోండి. అమెజాన్‌లో వాటిల్లో అనమాట. ఇంతే ఫ్రెండ్స్ ఈ బ్లాగు మరిన్ని మంచి వీడియోస్‌తో మీ ముందుంటాను. బాయ్ బాయ్. సీ యూ. హ్యావ్ ఎ నైస్ డే.